మేల్ ఫిమేల్ టూ డిఫరెంట్ ప్యాటర్న్ లైఫ్ స్టైల్స్ ఈ సొసైటీలో మనం చూస్తుంటాం. సో ఎవరికి ఎక్కువగా హెల్త్ తొందరగా ఇంపాక్ట్ అవుతుంది? లేడీస్కి ఎక్కువ అవుతుందండి. ఓకే, అది ఏంటంటే మనం ఇప్పుడు మనిషి గురించి రాసిన పుస్తకం మనుస్మృతి. ఓకే, మనిషి రాశి గురించి ఉన్న ఒక సంగతి అక్కడ కూడా రాయలేదు ఇంట్లో పనులు అన్నీ ఆడవాళ్ళే చేయాలని. ఉందా అండి? లేదు. కానీ మీరు చూడండి, మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ అక్క చెల్లెలు కానీ మీ అమ్మమ్మ గారు కానీ వాళ్ళే ఎక్కువ పని చేస్తారు, మగవాళ్ళు కాదు. ఒక్క భవిష్య వాళ్ళు బయట పోయి పని చేస్తే కూడా ఇఫ్ దే ఆర్ అన్ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ యాజ్ వెల్, వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని పనులు చేయాలి. సో ఆల్ ద పని వాళ్ళు చేయడం వల్ల ఒకటి. సెకండ్, చాలా గొప్పతనం ఆడవాళ్ళు చేయడం జరుగుతుందండి. మానవ రాశిని జన్మం ఇవ్వడం, నెక్స్ట్ తర వంశం నిలబడడానికి వాళ్ళు సొంతం లైఫ్ని సగం తీసి ఒక ప్రాణంకి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో వాళ్ళది ఎనర్జీ సగం కూలిపోతుందండి ఒక్క బర్త్తో, జస్ట్ ఒక్క డెలివరీతోనే, ఒక్క బేబీతోనే. వాళ్ళది షేప్ ఫిగర్ అవుట్ అవుతారు, వాళ్ళది రకరకాల జబ్బులు. అంటే వాళ్ళు అంటే ఆ ఏజ్ విల్ క్యాచ్ అప్ బై దట్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ హ్యాపెన్స్. మళ్ళీ మీరు చూడండి, ఒక ఆడవాళ్ళు మెన్సెస్ అయినప్పుడు నుంచి ఎవ్రీ మంత్ పావం దానికి ఒక సైకిళ్ళు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు అనుభవించిన మానసిక ఇది ఎవరికైనా అర్థమవుతుందా అండి? చిన్న ఏజ్ నుంచి వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడే కొన్ని విషయాలు తెలిసి వస్తుంది. అప్పుడు నుంచి పీరియడ్ ఆగిపోయే వరకు ఎవ్రీ మంత్ ఉమెన్ ఈజ్ సఫరింగ్ బిగ్ హెల్ అవుట్ ఆఫ్ ఎ థింగ్. ఎవరికి చెప్పలేక, ఎవరికి చేయలేక, ఓకే, అందరి ముందు నవ్వి. నేను యాక్చువల్లీ విమెన్ గురించి చెప్పేది క్యాండిల్ లాగా అండి. క్యాండిల్ అందరికి వెలుతురు ఇస్తూ అది కరిగిపోయే సంగతి. అండ్ చివరికి ఏంటి, మెనోపాస్ వచ్చే వరకు ఏంటి, కాల్షియం డిప్లీషన్ అవుతుంది, మళ్ళీ బోన్స్ అన్ని వీక్ అయ్యి అయిపోవడం జరుగుతుంది. అండ్ దే అండర్గో వెన్ మెనోపాస్ కమ్ దేర్ ఆర్ సో మెనీ ఎమోషనల్ స్ట్రెస్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. సో అట్లా విమెన్ ఆర్ ఫోర్స్డ్ ఇంట్లో పనులన్నీ చేయడం, హస్బెండ్ని, ఫ్యామిలీని మొత్తం మీరు మేనేజ్ చేయండి. మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పక్కన తీసి పెట్టి చూడండి, ఆ ఇంట్లో ఒక పెద్ద సీరో అయిపోతాడు.